అందరికీ నమస్కారం. ఈ వీడియోలో డిఎస్సిలో ఉన్నటువంటి విద్యా దృక్పథాలలో బౌద్ధ కాలంలో ఉన్నటువంటి విద్యా విధానం గురించి చూస్తాం. సో కాబట్టి మనకు ఈ విద్యా దృక్పథాలలో మనకు డిఎస్సిలో చాలా ప్రధానమైనది అప్లికేషన్ బిట్ అవుతుంది కాబట్టి మనం డెప్త్గా నేర్చుకునే ప్రయత్నం చేయండి. సో మరి బౌద్ధ కాలంలో బౌద్ధ మత స్థాపకుడు ఎవరు? బౌద్ధ మత స్థాపకుడు గౌతమ బుద్ధుడు. క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో గౌతమ బుద్ధుడు ఈ యొక్క బౌద్ధ మతాన్ని స్థాపించాడు. ఆ బౌద్ధ మత విధానంలో ఉన్నటువంటి విద్యా కేంద్రాలు ఏంటి, మరి బౌద్ధ మతంలో ఉన్నటువంటి పాఠ్యాంశాలు ఏంటి, గురు శిష్యుల మధ్య సంబంధం ఏంటి అనే అంశము ఈ వీడియోలో మాట్లాడుకుంటాం. ఇక్కడ బౌద్ధ విద్యా విధానంలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఏంటి సార్ అంటే, క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో బుద్ధుడు అంటే బౌద్ధ మతాన్ని స్థాపించాడు. మరి బుద్ధుని బోధనలను ఏమంటారండి? బుద్ధుని యొక్క బోధనలను త్రిపీఠకాలు అంటాం. బుద్ధుని యొక్క బోధనలు ఏమంటాము? త్రిపీఠకాలు అని పిలుస్తాం. బుద్ధుడు 4 మహాసత్యాలను చెప్పిండు. అంటే ప్రపంచమంతా దుఃఖమయం, దుఃఖానికి కారణం కోరికలు నివారించాలంటే మరి ఇక్కడ మనము ఈ అష్టాంగ మార్గాలను పాటించాలి, కోరికలు నివారించాలి అనే అంశాలను 4 మహాసత్యాలను చెప్తాడు. అంటే 4 మహాసత్యాలలో ప్రపంచమంత దుఃఖానికి కారణం కోరికలు నివారించాలంటే మనము ఈ యొక్క కోరికలను అదుపులో పెట్టుకోవాలి అనే అంశాన్ని ఇక్కడ మనకు బోధించడం జరుగుతుంది. మరి బుద్ధుడు అష్టాంగ మార్గాన్ని అంటే అష్టాంగ మార్గాలు అంటే అష్టాంగ సూత్రాలు చెప్పిండు. సరైన వాక్యం, సరైన క్రియ, సరైన ఆలోచన, సరైన విధానం, ఈ విధంగా ఒక 8 వాక్యాలు అంటే వీటిని అష్టాంగ సూత్రాలు అంటాం. ఈ అష్టాంగ సూత్రాలు పాటించే వారు ఉన్నతవంతులుగా అవుతారన్న అంశాన్ని గౌతమ బుద్ధుడు చెప్తాడు. నెక్స్ట్ మరి బౌద్ధ విద్య యొక్క లక్ష్యాలు ఏంది, ఏ లక్ష్యాలతోని బౌద్ధ విద్య అనేది పనిచేస్తా ఉంది అంటే బౌద్ధ విద్య యొక్క లక్ష్యాలు ఏంటి? దుఃఖ నివారణ అంటే దుఃఖాన్ని నివారించడం. అందుకనే సో మహాసత్యాలలో ఉన్నటువంటి సో ప్రపంచమంతా దుఃఖాన్ని కనుక ఆ విధంగా కోరికలు వచ్చినాయి కాబట్టి ఇక్కడ ఫస్ట్ విద్యా లక్ష్యం ఏంటంటే దుఃఖ నివారణ. సో ఇక్కడ అంటే నిరంబర జీవితము. నెక్స్ట్ నైతిక అభివృద్ధి, నైతిక విలువలు కలిగి ఉన్న నైతిక అభివృద్ధి. సో జీవక మార్గానికి సిద్ధం అంటే జీవక అనేటువంటి మార్గానికి సిద్ధంగా ఉండటం. నెక్స్ట్ సత్య సుందరమైనటువంటి జీవనాన్ని మనము ఆ విద్యా లక్ష్యాలతో ఈ యొక్క బౌద్ధ విద్యా లక్ష్యాలు ఏర్పాటు చేశారు. నెక్స్ట్ ఏంటి సార్ అంటే బౌద్ధ విద్య యొక్క లక్ష్యం ఏంటి? ఏ లక్ష్యం ఉన్నా సరే అంటే దీని యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి సార్ అంటే సర్వజనీన విద్య. సర్వజనీన విద్య అంటే అందరికీ విద్య అందించాలనేది సర్వజనీన విద్య. సో సర్వజనీన విద్య అందరికీ విద్యా సౌకర్యం కల్పించాలి, అందరికీ విద్యా సౌకర్యం కల్పించాలి. మరి ఈ బౌద్ధుల యొక్క పాఠశాలలు, సో ఈ పాఠశాలలు ఏంటి చూద్దాం. సో విద్యా కేంద్రాలను ఏమని పిలుస్తారు అంటే బౌద్ధుల విద్యా కేంద్రాలను ఏమంటారు? అనామాలు అంటాము. ఎగ్జామ్ డిఎస్ లో క్వశ్చన్ అడిగిండు, బౌద్ధ విద్యా కేంద్రాలను ఏమని పిలుస్తారు? ఆరామాలు అంటాం. ఇంకేమంటాము? మఠాలు అంటాం. వీటిని విహారాలు అంటాం. 7th క్లాస్ టెక్స్ట్ బుక్ లో కూడా ఉంది. సో బౌద్ధ విద్యా కేంద్రాలను విహారాలుగా పిలుస్తారు. 7th క్లాస్ లో లాస్ట్ లెసన్ లో ఉంది, విహారాలు అంటాం. అంటే వీటినే మఠాలని విహారాలని పిలుస్తూ ఉంటాము. మరి ఇక్కడ ఈ బౌద్ధ విద్యా కాలంలోని ప్రసిద్ధమైనటువంటి కళాశాలలు మరి విద్యా కేంద్రాలు ఏంటి? నలంద విశ్వవిద్యాలయం. మరి నలంద విశ్వవిద్యాలయం అనేది బీహార్ రాష్ట్రంలో ఉంది. నెక్స్ట్ తక్షశిల అంటే ఇందులో బాగా ప్రసిద్ధి చెందింది నలంద విశ్వవిద్యాలయం. నెక్స్ట్ తక్షశిల, నాగార్జునకొండ. నెక్స్ట్ అమరావతి వల్లభ. నెక్స్ట్ విక్రమశిల. సో నాడియా అనేటువంటి ప్రధానమైనటువంటి విద్యా కేంద్రాలు. ఇందులో ఈ నలంద విశ్వవిద్యాలయం గురించి మనకు క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. నలంద విశ్వవిద్యాలయం ఏ రాష్ట్రంలో ఉంది? బీహార్ రాష్ట్రంలో ఉంది. ఏ రాష్ట్రంలో ఉందండి? బీహార్ రాష్ట్రంలో. నలంద విశ్వవిద్యాలయం అనేది బీహార్ రాష్ట్రంలో ఉంది. నెక్స్ట్ మరి నలంద విశ్వవిద్యాలయాన్ని ఎవరు స్థాపించారు?
గుప్తుల కాలంలో ఎవరి కాలంలో స్థాపించారు ఇది? గుప్తుల కాలంలోని కుమారగుప్తుడు స్థాపించాడు. గుప్తుల కాలంలో కుమారగుప్తుడు స్థాపించాడు. మరి నలంద విశ్వవిద్యాలయంలో అమర్త్యసేను, ఇక్కడ అమర్త్యసేను ముఖ్యంగా వెల్ఫేర్ ఆఫ్ ఎకనామిక్స్. అమర్త్యసేన్ ఎవరు? వెల్ఫేర్ ఆఫ్ ఎకనామిక్స్. ఆసియా ఖండంలోనే మొదటిసారిగా అర్థశాస్త్రంలో నోబెల్ ప్రైజ్ పొందినటువంటి వ్యక్తి అమర్త్యసేను. మరి ఈయన నలందలోని వైస్ ఛాన్సలర్ పనిచేసిండు. మరి ఇది ప్రధాన అంశం. నెక్స్ట్, ఈ బౌద్ధుల యొక్క విద్యా ప్రారంభము ఎప్పుడు అవుతుంది? ఎన్ని సంవత్సరాల వయసులో విద్యా ప్రారంభం అవుతుంది సార్ అంటే 8 సంవత్సరాలు. అంటే విద్యార్థికి 8 సంవత్సరాలు రాగానే పబ్బజా అనేటువంటి పండుగతో, ఏ పండుగ చాలా చాలా ఇంపార్టెంట్, పబ్బజా అనేటువంటి పండుగ అడుగుతారు. పబ్బజా అంటే ఇక్కడ పబ్బజా జరిగిన వారిని ఏమంటారు అంటారు అంటే సమనేరులు అంటాం. ఏమంటామండి? పబ్బజా జరిగిన వారిని ఏమని పిలుస్తారు అంటే సమనేరులు అంటాం. ఏ సంవత్సరంలో వారికి పబ్బజా పండుగ చేస్తారు అంటే విద్యా ఆరంభానికి పబ్బజా పండుగలో భాగంగా 8 సంవత్సరాల వయసులో ఆ పబ్బజా చేసిన వారిని ఏమంటున్నాము? సమనేరులు అంటున్నాం. మరి ఈ పబ్బజా అంటే అసలు అర్థం ఏంటి? పబ్బజా అంటే ఏంటంటే ముందుకు వెళ్ళడం అనేటువంటి అర్థం ఉంది. పబ్బజా అంటే అర్థం ఏంటంటే ముందుకు వెళ్ళడము. ఇక్కడ ఈ పబ్బజా ఎప్పుడైతే పండుగ చేస్తారో ఆ యొక్క ఉత్సవం సందర్భంగా గురువు పబ్బజలో భాగంగా ఈ యొక్క శ్లోకాన్ని, ఏ శ్లోకము చదివిస్తారు సారంటే, సో బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి అనేటువంటి శ్లోకాన్ని విద్యార్థిత చదివిస్తారు. గురువు పబ్బజలో భాగంగా ఏ శ్లోకాన్ని చదివిస్తారు? బుద్ధం చరణం గచ్చామి, ధర్మం చరణం గచ్చామి, సంఘం చరణం గచ్చామి అనేటువంటి ఈ శ్లోకంతో విద్యార్థికి పబ్బజా పండుగతో విద్యా ఆరంభం జరుగుతుంది. మరి ఇక్కడ విద్యార్థులు పాటించాల్సినటువంటి నియమాలు ఏంటి? ఏ నియమాలు పాటించాలి? విద్యార్థులు క్రమశిక్షణతో ఉండాలి. నెక్స్ట్, సమయ పాలన ఉండాలి. అంటే సరైనటువంటి సమయపాలన లేకుండా విద్యార్థిని పాఠశాలలో రానియరు. కాబట్టి సమయ పాలన. జీవహింస చేయరాదు. మరియు బంగారం, వెండి అలాంటి బహుమతులు తీసుకోరాదు. బంగారము, వెండి లాంటి బహుమతులు కూడా తీసుకోరాదు. జీవహింస చేయరాదు. అబద్ధము ఆడరాదు. ఇవన్నీ కూడా ఈ బౌద్ధ విద్యా విధానంలో ఉన్నటువంటి ఏమంటారు పాటించవలసినటువంటి ప్రధాన నియమాలు. నెక్స్ట్ వచ్చేసి ఈ విద్యా ముగింపు, అంటే బౌద్ధ విద్యలోని విద్యా ముగింపు అంటే ఉపసంపద అనే పేరుతో అంటే విద్యార్థి ఎన్ని సంవత్సరాలు చదువుతాడు? 12 సంవత్సరాలు. సో ఇక్కడ అంటే 8 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాల నుంచి ప్లస్ 12 అంటే 20 సంవత్సరాల చదువుతాడు. అంటే 12 సంవత్సరాల విద్య చదువుతాడు. 12 సంవత్సరాలు అయిన తర్వాత 20వ సంవత్సరానికి తర్వాత ఇతడు ఏమవుతాడంటే సన్యాసిగా మారుతాడు. బౌద్ధ విద్యలో ఏ పండుగతోని విద్య ముగింపు చేస్తారంటే ఉపసంపద అనేటువంటి పండుగతోని ముగింపు చేస్తారు. ఎన్ని సంవత్సరాలు వేస్తారంటే 20 సంవత్సరాలు. బౌద్ధ విద్యలో విద్యార్థి ఎన్ని సంవత్సరాలు చదువుతాడంటే 12 సంవత్సరాలు. అంటే డజన్ గుర్తుపెట్టుకొని 12 సంవత్సరాలు చదువుతాడు. ఆ తర్వాత ఏ విధంగా మారుతాడంటే సన్యాసిగా మారుతాడు. కాబట్టి మరి ఇక్కడ బౌద్ధ విద్యలో ఉన్నటువంటి విధానంలో ఉపాధ్యాయులు ఏంటంటే వాస్తవం మారాలంటే ఏ రూల్స్ పాటించాలి? ఇక్కడ ముఖ్యంగా ఇందులో 2 రకాల ఉపాధ్యాయులు ఉంటారు. బౌద్ధ విద్యలో ఉన్నటువంటి ప్రధానంగా ఉపాధ్యాయులు 2 రకాలుగా ఉంటారు. ఒకటి ఉపాధ్యాయుడు అంటారు, రెండోది ఆచార్యులు అంటారు. ఒకరు ఉపాధ్యాయులు, రెండోది ఆచార్యులు. మరి ఉపాధ్యాయులు కావాలంటే ఏమి అర్హత ఉండాలి? ఆచార్యులు కావాలంటే ఏం అర్హత ఉండాలి? ఉపాధ్యాయులు కావాలంటే 10 సంవత్సరాలు సన్యాసిగా ఉండి ఆరోగ్య విషయాలపైన పట్టు ఉండాలి. ఉపాధ్యాయులు కావాలంటే 10 సంవత్సరాలుగా సన్యాసిగా ఉండి ఆరోగ్య విషయాలపై పట్టు ఉండాలి. ఆచార్యులు కావాలంటే 7 సంవత్సరాల అనుభవం ఉండాలి, విద్యను బోధించినటువంటి అనుభవం ఉండాలి. ఆచార్యులు కావాలంటే విద్యను బోధించినటువంటి విద్య బోధిస్తూ 7 సంవత్సరాల అనుభవం ఉండాలి. బోధన విషయంలో పట్టు, జ్ఞానము, అదేవిధంగా అనేక అంశాలపైన గుర్తుంచుకోవడము, పట్టు, జ్ఞానాంశాలు మరియు గణితము, తర్కం అంశాలపైన పూర్తి పట్టు ఉండాలి. వారు ఆచార్యులను నియమిస్తారు.
మరి విద్యార్థికి ఉపాధ్యాయుని మధ్య ఇక్కడ పితృ సంబంధం ఉంటుంది, అంటే ప్రత్యక్ష సంబంధం ఉంటుంది. దీన్ని ఏ సంబంధం అంటారంటే పితృ సంబంధం అంటాము. నెక్స్ట్ స్త్రీ విద్య. మరి బౌద్ధుల కాలంలో ఉన్నటువంటి సో ఇక్కడ స్త్రీలకు విద్యా సౌకర్యం ఉందా అంటే స్త్రీలకు విద్యా సౌకర్యం ఉంది బౌద్ధుల కాలంలో. మరి విద్యావంతులైనటువంటి స్త్రీని ఏమని పిలుస్తారంటారు? సో బౌద్ధుల యొక్క స్త్రీలలో వాళ్ళు విద్యావంతులు అవుతే వాళ్ళు ఏమని పిలుస్తారు? విదూషి అంటాం. ఏమంటాము? విదూషి అని పిలుస్తాము. స్త్రీలకు ఎలాంటి విద్య బోధిస్తారు? బౌద్ధుల విద్య విధానంలోని స్త్రీలకు బోధించేటువంటి విద్య నూలు తీయడం. ఏం చేయాలా? నూలు తీయడం నేర్పిస్తారు. దుస్తుల తయారీ నేర్పిస్తారు. ఏం తయారు చేస్తారు? దుస్తుల తయారీ నేర్పిస్తారు. శిల్పకళ శిల్పకళ నేర్పిస్తారు. ఇది ఈ యొక్క బౌద్ధ విద్యా విధానంలో ఉన్నటువంటి స్త్రీలకు ఉన్నటువంటి ప్రధాన అంశాలు. నెక్స్ట్ బోధనా భాష ఏంటి అంటే బౌద్ధుల కాలంలో ఉన్నటువంటి బోధనా భాష పాలి భాష. ఏ భాష? పాలి భాషలో బోధిస్తారు. మరి బోధనా అంశాలు ఏంటి? ఏ అంశాలను బోధిస్తారు బౌద్ధుల కాలంలో అంటే బుద్ధుని యొక్క నీతి సూత్రాలు బోధిస్తారండి. బుద్ధుని యొక్క నీతి సూత్రాలు బోధిస్తారు, గణితంను బోధిస్తారు, వ్యవసాయ అంశాలు బోధిస్తారు. అంటే బుద్ధుని నీతి సూత్రాలు, గణితము, వ్యవసాయ అంశాలు, ఆయుర్వేద అంశాలను బోధిస్తారు. నెక్స్ట్ శరీర ధర్మశాస్త్రాలను బోధిస్తారు. సైనిక శిక్షణ, విలు విద్య అనే అంశాలు ఈ యొక్క బోధన అంటే బుద్ధుని యొక్క మరి బౌద్ధ విద్యలో ఉన్నటువంటి విద్యా అంశాలు లేదా బోధన అంశాలుగా తీసుకోవడం జరుగుతుంది. బోధన అంశాలు ఏమంటాడు? బౌద్ధుల కాలంలో బోధన అంశాలు ఏంటి? బౌద్ధుల కాలంలో లేదా బౌద్ధ విద్యలో బోధన అంశాలు ఏంటి సార్ అంటే నీతి సూత్రాలు, గణితము, వ్యవసాయము, ఆయుర్వేదము, ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ బోధనా పద్ధతులు. మరి బౌద్ధ విద్యలో బౌద్ధ విద్యలోని ఈ యొక్క బౌద్ధ విద్యలో బోధన పద్ధతులు ఏంటి? వాచిక పద్ధతి పాటిస్తారు. వాచిక పద్ధతి. చర్చా పద్ధతి అంటే విద్యార్థుల మధ్య చర్చించుకోవడము. ప్రశ్నోత్తర పద్ధతి, ప్రశ్నలు వేసుకోవడము. ఉపాధ్యాయులు ప్రశ్నలు అడిగితే పిల్లలు చెప్పడము. నెక్స్ట్ వ్రాత పద్ధతిలో త్రియాస్. త్రియాస్ అంటే వ్రాత పద్ధతిలో త్రియాస్ అంటే సో రీడింగ్ అండ్ రైటింగ్. సో ఇక్కడ ఆర్థమెటిక్ అంటే లెక్కలు చేయడము, చదవడము, రాయడము, లెక్కలు చేయడము. సో ఇక్కడ రీడింగ్, రైటింగ్. సో ఇక్కడ ఏమంటాము? లెక్కలు చేయడం. అదేవిధంగా ఉపన్యాస పద్ధతి. ఈ బోధన పద్ధతిలో ఉన్నటువంటి మరొక అంశం ఏంటంటే ఉపన్యాస పద్ధతి. నెక్స్ట్ సంభాషణ పద్ధతి, సంభాషించడం. నెక్స్ట్ తార్కిక పద్ధతి. ఎగ్జామ్ లో ఎలా క్వశ్చన్ అడుగుతారంటే బౌద్ధ విద్యా విధానంలో ఈ కింది బోధనా పద్ధతిలో లేనిది గుర్తించండి లేదా ఏ అంశాలు ఉన్నాయో జతపరచండి అంటాడు. వాచిక పద్ధతి, చర్చా పద్ధతి, ప్రశ్నోత్తర పద్ధతి, వ్రాత పద్ధతిలో త్రియాస్, ఉపన్యాస పద్ధతి, సంభాషణ పద్ధతి, తార్కిక పద్ధతి. నెక్స్ట్ మరి బౌద్ధ విద్యా విధానం వల్ల లాభాలు ఏంటి? సార్ అంటే విద్యను అందరికీ కల్పించడం వల్ల అందరికీ ప్రయోజనం కలిగింది. మరి ఇక్కడ ముఖ్యంగా బౌద్ధ విద్య అనేది వృత్తి విద్యకు ప్రాధాన్యం ఇచ్చింది. దేనికి ప్రాధాన్యం ఇచ్చారంటే వృత్తి విద్యకు ప్రాధాన్యం ఇచ్చింది. నెక్స్ట్ నైతిక విద్యకు ప్రాధాన్యత ఇచ్చింది. బౌద్ధ విద్య అనేది బౌద్ధ విద్య విధానంలో విద్యను అందరికీ కల్పించింది. బౌద్ధ విద్య విధానంలో వృత్తి విద్యకు ప్రాధాన్యం ఇచ్చింది. బౌద్ధ విద్య విధానంలో నైతిక విద్యకు ప్రాధాన్యత ఇచ్చింది. మరి ఇంకేమి ఇస్తారంటే సో బ్రాహ్మణుల యొక్క ఆధిపత్యాన్ని ఛేదించింది. బ్రాహ్మణుల ఆధిపత్యాన్ని చేయించినటువంటి విద్యా విధానం ఏదంటే బౌద్ధ విద్యా విధానము. సో మరొకసారి దీన్ని సో వివిధంగా ఇద్దాం. బౌద్ధ విద్యా ప్రారంభం వయసు ఎంత? 8 సంవత్సరాలు. ఏ పండుగ? పబ్బజన పండుగ. మరి ముగింపు ఎప్పుడు? 20 సంవత్సరాలు. సో ఇక్కడ దాన్ని ఏమంటాము? ఉపసంపద అంటాం. 20 సంవత్సరాలు దాటిన తర్వాత ఏ విధంగా మాట్లాడు? విద్యార్థి సన్యాసిగా మాట్లాడు. ఏ భాషలో బోధిస్తారు? పాలి భాషలో బోధిస్తారు. ప్రధానమైనటువంటి విద్యాలయాలు ఏంటి? నలంద, తక్షశిల, సో నాగార్జునకొండ, ఇలాంటివి అన్ని కూడా ప్రధానమైనటువంటి విద్యా కేంద్రాలు. ఇది మనకున్నటువంటి బౌద్ధ విద్య కాలంలో ఉన్నటువంటి
ప్రధాన అంశాలు. ఓకే, థ్యాంక్ యూ టు ఆల్.